ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి పరీక్షా కాలం ముగిసిపోయింది. ఇదే ఆఖరి రోజు. మీ పరీక్షా కాలం పూర్తి కావడం వల్ల మీరు జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను చూస్తారు. అయితే పరీక్షా కాలం ఏంటి, పరీక్షా కాలం ఎవరు పెట్టారు, ఎప్పుడు ముగిసింది అనే అంశాలతో పాటుగా ఏ అంశంలో ఈ రాశివారు శుభ ఫలితాలు అందుకోబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఎంతో కాలంగా తమ జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవడం కోసం తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెట్టబోతోంది. ఆర్థిక పరంగా మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో చేసే ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే ఈ సమయంలో మీరు చేసే పనులు ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. వ్యాపారంలో ఎదురయ్యే శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని వారికి తగిన విధంగా గుణపాఠాన్ని నేర్పిస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. మీరు చేసే ఉద్యోగంలో కూడా బయట కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారు ఎవరి వలనైతే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించినట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవికి ఈ రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతోంది. గతంలో మీకు ఉన్న రుణ సమస్యలన్నింటి కూడా ఈ సమయంలో తీర్చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయటం వల్ల వీరి జీవితంలో ఒక మార్పు జరగబోతోంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ల వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. డ్రైవింగ్ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త వహించడం మంచిది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. విదేశాలలో వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు పొంది అనుకున్న కళాశాలలో సీటు పొందుతారు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతోంది. ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి ఒక 3-4 సంవత్సరాల్లో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశాలలో చదువు పూర్తయిన వెంటనే విదేశాలలోనే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వివాదాలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కార దిశగా సాగుతాయి. వంశపారంపర్యంగా రావలసిన ఆస్తులు ఈ సమయంలో ఈ రాశి వారి చేతికి అందుతాయి. వీరిపైన రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి దేనికి సంబంధించిన ప్రణాళికలు వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లకు, లాయర్లకు ఆకస్మిక ఆదాయం ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. చిట్స్, ఫైనాన్స్, షేర్ వ్యాపారస్తులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాజీ పడడం వల్ల నష్టపోగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశివారు గ్రహించుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి మీరు బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు. స్త్రీలను అమ్మ అని సంబోధించండి. నాలుక
నాలుకను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్గా మాట్లాడవద్దు. చాలా విషయాల్లో సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలి అంటారు. ఇది వీలు కాని పని అనే విషయాన్ని మీరు గమనించాలి. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. పదవీ యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది. మీ వంతు ప్రచారం చేయడానికి కూడా మీరు వెనుకాడరు. దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువు కంటే ఎక్కువ ఇతర విషయాల మీద ఆసక్తి పెరగడం వల్ల ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీరు తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించడం వల్ల పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. తమ తప్పులు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపైన ఆసక్తి ఉండడమే కాకుండా పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడడం వల్ల వారి అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. సంతానపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివార నియమాలను పాటించాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. సూర్య అష్టోత్తరం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి మీరు చేరుకునే అవకాశాలు ఏర్పడతాయి. సరస్వతీదేవి జపం చేయాలి. పూజలు చేయటం వల్ల ఈ రాశివారి విశేషమైన అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. విద్యలో బాగా రాణిస్తారు. వీరు వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మరింత పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు ఈ రాశివారు వీలైనన్ని సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలను, మంచినీటిని అందించాలి. ఇంటి ముందుకు జంతువులు వచ్చినట్లయితే వాటికి తాగడానికి నీళ్లు ఏర్పాటును చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఈ రాశివారిలో ఉండే దోషకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. గోమాతకు నానపెట్టిన బెల్లం, క్యారెట్స్, ఉడకపెట్టిన ఉలవలు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. కుక్కలకు రొట్టెలు పెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయటం వల్ల శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవ్వడమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు. చూశారు కదండి, ఈ రాశివారి జీవితంలో పరీక్షాకాలం పూర్తయిన తర్వాత వీరు ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.